మిస్సమ్మ మీరనుకునేలా మంచిది కాదు. ముందు కేర్ టేకర్‌గా ఇంట్లో జాయిన్ అయింది. మీ నాన్నని పెళ్లి చేసుకుంది. మిమ్మల్ని ఇప్పుడు బాగా చూసుకుంటుంది కదా! రేపు తనకి పిల్లలు పుడితే మిమ్మల్ని అస్సలు సరిగ్గా చూసుకోదు అని మనోహరి చెప్తుంటే, "ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? మిస్సమ్మ అలాంటిది కాదు. మిస్సమ్మ చాలా మంచిది" అని అంజు అంటుంది. "నువ్వు అలా అనుకుంటున్నావు అంజు. కానీ మిస్సమ్మ తనకు పిల్లలు పుట్టిన తర్వాత తన స్వార్థం చూసుకొని మిమ్మల్ని పక్కన పెట్టేస్తుంది. ఎప్పట్లా మిమ్మల్ని అస్సలు చూసుకోదు. చూడమ్మో నువ్వు పెద్దదానివి. నీకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా! నువ్వే ఆలోచించు. మిస్సమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని సరిగ్గా చూసుకోదు" అని నేను చెప్పాల్సింది చెప్పాను. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు, మీకేమీ తెలీదు. అందుకే నేను ఇలా చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం అని మనోహరి వెళ్తుంది. లేదు మిస్సమ్మ చాలా మంచిది అని అంజు అలా చెప్తూ ఉండటంతో, సరే మీ ఇష్టం అంటూ మనోహరి వెళ్తుంది. చూడండి మిస్సమ్మ మాత్రం చాలా మంచిది. మీరు మనోహరి చెప్పిన మాటల్ని అసలు పట్టించుకోకండి. మిస్సమ్మ చాలా మంచిది. మనల్ని బాగా చూసుకుంటుంది అని అంజు అంటుంది. తరువాత అమర్‌కి బాగి దగ్గర ఉండి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అయితే బాగి చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. 4 ఇడ్లీలు పెట్టి చట్నీ వేస్తూ ఉంటే దూరంగా రాథోడ్ పేపర్ చదువుకుంటున్నట్లు గమనించుకుంటూ ఉంటాడు. ఇక అమర్ అయితే బాగి 4 ఇడ్లీ వద్దు 2 తీసేసేయ్ అని చెప్తుంటే అలాగేనంటూ ఇడ్లీకి బదులుగా చట్నీ తీసేసి మళ్ళీ సాంబార్ పోస్తుంది. ఏంటి బాగి ఇడ్లీ తీసేయమంటే చట్నీ తీసేసి అడగకుండానే సాంబార్ వేశావు. ఆర్ యూ ఓకే అని అమర్ అంటాడు. నేను బాగానే ఉన్నానండి అని బాగి అంటుంది. దూరం నుంచి రాథోడ్ మనోహరి ఇదంతా గమనించుకుంటూ వాళ్ళు మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. అయినా ఏంటి బాగి ఇంత ఉదయాన్నే రెడీ అయ్యావు అని అమర్ అనడంతో ఊరికేనండి అని బాగి చెప్తుంది. ఊరికే ఎవరైనా రెడీ అవుతారా? అబద్ధాలు చెప్పకు బాగి అని అమర్ అంటే, అబ్బే లేదండి అని బాగి అంటుంది. నువ్వు బయటికి వెళ్తున్నావు కదా! నువ్వు హాస్పిటల్‌కి వెళ్తున్నావు అని అమర్ చెప్పగానే బాగి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. చెప్పేసావా రాథోడ్ అన్నట్లుగా రాథోడ్ వైపు చూస్తూ ఉంటే, ఒట్టు మిస్సమ్మ నేను చెప్పలేదు అని రాథోడు సైగ చేస్తూ ఉంటాడు. అసలు బాగి, రాథోడ్ ఇద్దరూ చెప్పకుండానే అమర్‌కి ఎలా తెలిసింది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. కొంపతీసి మిస్సమ్మ నాతో మాట్లాడుతున్నప్పుడు సార్ వినేశారా ఏంటి అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. హార్ట్‌ఫుల్‌గా చెప్పు బాగి నువ్వు చేస్తున్నది కరెక్టేనా? అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, అమర్‌కి మొత్తం తెలిసిపోయింది అని మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పు బాగి అసలు నాకు చెప్పకుండా నువ్వు ఇలా చేయటం కరెక్టేనా? ఎందుకు నువ్వు నాకు చెప్పాలనుకోవటం లేదు? చెప్పు బాగి ఎందుకు చెప్పకుండా ఇలా చేస్తున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, ఇక నీకు తెలిసిపోయిన తర్వాత ఇంకా అదేం చేస్తుందిలే అమర్ అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. సార్ మీకై మీరు తెలుసుకొని చాలా మంచి పని చేశారు సార్ అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను నీ కోసం టైం కేటాయించలేననుకున్నావా? నేను బిజీగా ఉన్నాననుకుంటున్నావా బాగి అని అమర్ అంటాడు. సారీ బాగి ఇది నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ. నీ ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. కానీ నాకన్నా నువ్వే నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్నావు. ఈ టైంలో నేనే నిన్ను దగ్గరుండి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి టెస్టులన్నీ చేయించాలి. కానీ ఆఫీస్‌లో హెవీ వర్క్ ఉండటం వల్ల నేను తప్పకుండా వెళ్ళాల్సి వస్తోంది. అది అర్థం చేసుకొని నువ్వే సొంతంగా హాస్పిటల్‌కి వెళ్ళి టెస్టులన్నీ చేయించుకోవాలనుకుంటున్నావు అంతే కదా అని అమర్ అంటాడు. థాంక్ గాడ్ అమర్‌కి నిజం తెలిసిపోలేదా? ఏదైతేనేం నేను బ్రతికిపోయాను అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. సారీ బాగి ఈసారికైతే నేను రాలేను కానీ నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా వస్తాను. నేనే దగ్గరుండి అన్ని టెస్టులు చేయిస్తాను అని అమర్ చెప్తూ ఉంటాడు. ఈసారి మీకు ఆ అవసరం రాదులేండి అని బాగి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈసారికి నిన్ను రాథోడ్ తీసుకువెళ్తాడు. రాథోడ్ దగ్గర ఉండి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని తీసుకురా అని అమర్ చెప్తుంటే, సార్ నేను పిల్లల్ని స్కూల్‌కు తీసుకువెళ్ళాలి అని చెప్తూ నేను ఈ పాపంలో పాలు పంచుకోలేనని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసి తర్వాత బాగీని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు. అందరూ కలిసే వెళ్ళండి. ఏంటి రాథోడ్ అలా కంగారు పడుతున్నావు అని అమర్ అంటాడు. నేను బాగీని తీసుకువెళ్దామంటున్నది వార్ జోన్‌కి కాదు హాస్పిటల్‌కి మాత్రమే అని అమర్ అంటాడు. ఆ పాపంలో తాను కూడా పాలు పంచుకోవాల్సి వస్తుందని రాథోడ్ టెన్షన్ పడుతున్నారులే అమర్ నీకు తెలీదని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు మిస్సమ్మతో వెళ్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది రాథోడ్ అని అమర్ చెప్తాడు. సరే బాగి జాగ్రత్తగా వెళ్ళిరండి అని అమర్ చెప్తుంటే, ఏమండి ఒక్క క్షణం ఆగండి ఈ ఫైల్లో సైన్ చేయండి అని బాగి అంటుంది. సైనా ఎందుకు బాగి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే నేనిప్పుడు హాస్పిటల్‌కి టెస్టులకి వెళ్తున్నాను కదండి హాస్పిటల్ ఫార్మాలిటీ అంతేనండి చెయ్యండి అని బాగి చెప్పడంతో అలాగేనని అమర్ సైన్ చేస్తూ ఉంటాడు. అది నీ బిడ్డ మరణ శాసనం అమర్ నీకు తెలీదు సంతకం చేసేస్తున్నావు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది.
అలా అమర్ సైన్ పెట్టి ఆ ఫైల్‌ని బాగి చేతిలో పెట్టగానే ఒక్కసారిగా బాగి అమర్‌ని హగ్ చేసుకుంటుంది. "నేను మీకు తెలియకుండా నా కడుపులో బిడ్డని చంపుకుంటున్నానండి. ఈ నిజం తెలిసిన రోజున మీరు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు" అని బాగి మనసులో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. "టేక్ కేర్ బాగి, జాగ్రత్త రాథోడ్" అంటూ అమర్ బయలుదేరి వెళ్తాడు. తర్వాత గుప్తా గారు యమలోకంలో బాలిక బాలిక అంటూ ఆరు కోసం తెగ వెతికేస్తూ ఉంటారు. అప్పుడే యమధర్మరాజు అక్కడికి రావటంతో ఏంటి చిత్రగుప్త అని డాష్ ఇచ్చిన చిత్రగుప్తుని యమధర్మరాజు అరుస్తూ ఉంటాడు. ఈ అరుంధతి బాలిక కనపడుట లేదు ప్రభు అని గుప్తా గారు అనడంతో ఏమిటి నువ్వే మళ్ళీ భూలోకానికి పంపితివా అని యమధర్మరాజు ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే గుప్తా గారు తన అంగుళీకాన్ని చూసుకొని అమ్మయ్య నా అంగుళీకము నా దగ్గరే ఉన్నది కాబట్టి ఈ బాలిక ఇచ్చటనే ఎచ్చటనో ఉంటుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఏంటి నువ్వే కదా గుప్తా పంపించావు అని ఇక యమధర్మరాజు మరింత అరుస్తూ ఉంటారు. లేదు ప్రభు నాకేమీ తెలీదు నేనైతే పంపలేదు అని గుప్తా గారు చెప్తారు. అప్పుడే యమధర్మరాజు భార్య నాదా నాదా నా అంగుళీకం కనపడలేదు అని అడగటంతో అంటే ఆ బాలికే ఈ అంగుళీకాన్ని తస్కరించిందా అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే మీ అంగుళీకము నాకెలా తెలుస్తుంది అని యమధర్మరాజు అంటాడు. నేను స్నానానికని వెళ్ళాను అప్పుడు తీసి పక్కన పెట్టాను వచ్చి చూసేసరికి కనిపించట్లేదు నా అంగుళీకము వెతికి పెట్టుము అని అడగటంతో ఖచ్చితంగా ఆ బాలికే తీసుకువెళ్ళి ఉంటుంది అని గుప్తా గారు అంటారు. ఏమిటి ఆ బాలిక ఈ ఉంగరాల గోలేమిటి సరే నువ్వు వేగిరమే భూలోకానికి వెళ్ళి ఆ బాలికను ఆ ఉంగరాన్ని తీసుకొని రమ్ము అని యమధర్మరాజు చెప్తాడు. ఎంత పని చేసేదివి బాలిక నువ్వు భూలోకానికి వెళ్ళినా కూడా ఎవరికి కనపడవు వినపడవు కదా ఇప్పుడు వెళ్ళి ఏం లాభము అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే ఆ ఉంగరం సహాయంతో ఇక ఆరు నేరుగా భూలోకంలో ప్రత్యక్షమైపోతుంది. అప్పుడే బాగి రాథోడ్ ఇద్దరు హాల్లో నిలబడి ఉంటే పిల్లలు కిందికి వస్తారు. ఆరు గుమ్మం దగ్గర నిలబడి బాగి బాగి అని పిలుస్తూ ఏం జరుగుతుందా అని గుమ్మం దగ్గరే నిలబడి మొత్తం గమనించుకుంటూ వింటూ ఉంటుంది. రండి పిల్లలు రండి నేను మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను అని బాగి అంటుంటే నువ్వేమీ మమ్మల్ని డ్రాప్ చేయని అవసరం లేదు అయినా కూడా నువ్వు రోజు మమ్మల్ని డ్రాప్ చేస్తున్నావా కాదు కదా రాథోడ్ కదా అని అమ్ము విసుగ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు అమ్ము అలా మాట్లాడుతున్నావు అని రాథోడ్ బాగి ప్రశ్నిస్తూ ఉంటారు. అమ్ము మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ మనోహరి అక్కడికి వస్తుంది. అవును రోజు మమ్మల్ని రాతోడే కదా ఈరోజు ఎందుకు కొత్తగా ఇలా ప్రవర్తిస్తున్నావు మధ్యలో కలగ చేసుకోకు అని అమ్ము చెప్తుంటే అది కాదు మిమ్మల్ని డ్రాప్ చేసి తర్వాత నేను వెళ్తాను అని బాగి చెప్తుంది. అయినా నీకు పని ఉంది కాబట్టే కదా వీళ్ళని డ్రాప్ చేస్తాను అంటున్నావు లేకుంటే నువ్వెందుకు వెళ్తావు అయినా నువ్వు మాట్లాడేది పిల్లల గురించి అయితే కాదు కదా ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కొత్తగా కేర్ టేకర్గా వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఏం మాట్లాడావు నాకు వీళ్ళే నా కన్న పిల్లలు వేరే పిల్లలు నాకు అవసరం లేదని చెప్పావు ఇప్పుడేమో నువ్వు కడుపు తెచ్చుకున్నావు అని మనోహరి అంటే చూడు మనోహరి నాకు నా పిల్లలకి మధ్య నువ్వెవరు మాట్లాడడానికి మధ్యలోకి రాకు అని బాగి అంటుంది. అయినా మనోహరి ఆంటీ మాట్లాడిన దాంట్లో తప్పేముంది మిస్ అమ్మ నువ్వు మధ్యలో వచ్చిన దానివి మనోహరి ఆంటీ మొదటి నుండి ఈ ఇంట్లో ఉంటుంది అని అమ్ము అలా మాట్లాడుతూ ఉండటంతో బాగి బాధగా వింటూ ఉంటుంది. ఆరు కూడా గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది.